వైట్ వైట్ ఇబ్బంది అడ్డం మేడం పేపర్ తీయాలి మేడం 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 అంటే మీరందరూ వెళ్ళిపోతే అప్పుడు ఎంత దగ్గరికి వస్తారు ఓకేనా నిదానంగా వెళ్తాను వచ్చాను వస్తుంది అందరూ పడతారు నా మాట వినండి అక్కడికి వచ్చి నేను మాట్లాడిస్తానని చెప్పాను అసలేం విజులే రాదు నేను మాట్లాడిస్తాను కాదు మీ బోర్డు దగ్గర తీసుకొస్తానని చెప్పిన తర్వాత కూడా మీరే డిస్టర్బ్ చేసుకుంటున్నారు గేట్ చేయండి క్లోజ్ చేస్తున్నారు మీరెందుకు రాండి ఇట్లా మీరు అంటాం సరిపోయారే మీరు సెట్ చేసుకొని కృష్ణ బాబు మీరు పోతే తొందరగా నడుస్తారు మీకు అంత చేయించిన తర్వాత కూడా మళ్ళీ టీంతో అట్లా అట్లా ఆ పక్కకి కృష్ణ రైట్ 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 మేడం రైట్ సైడ్ మేడం మేడం ఇక్కడ రండి మేడం బాబు రమ్మ రండి మీరు రండి అమ్మ మీరు వచ్చేయండి వాళ్ళు నేను తీసుకొస్తాను దాదాపు 3 సంవత్సరాల క్రితం రుద్రమదేవిని సంకల్పించినప్పుడు స్వామివారిని దర్శించుకునే రుద్రమదేవి తాలూకు పనులు సంగీతం ఇవన్నీ మొదలుపెట్టడం జరిగింది. ఇలాంటి మహాయజ్ఞాన్ని తలపెట్టిన నాకు స్వామివారి ఆశీస్సుల వల్ల ఈ 3 సంవత్సరాలు నిరాటంకంగా షూటింగు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ రోజున ఫైనల్ కాపీ వచ్చింది. అది అనుష్ గారి చేతుల మీదుగా స్వామి పాదాల చెంత పెట్టి పూజ చేసుకున్నాం. ఇది నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా నన్ను చాలా ఆశ్చర్యపోయారు, అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలు పెడతాడు, ఎలా పూర్తి చేస్తాడని. కేవలం ఇది మా అనుష్ గారు, మా యూనిట్, మా తాలూకు కృషే కాకుండా స్వామివారి ఆశీస్సులు కూడా మా వెంట ఉన్నాయనడానికి పెద్ద ఉదాహరణ. ఈరోజు మళ్ళీ సినిమాని విజయవంతంగా పూర్తి చేసుకొని మీ ముందుకు ఇలాగా మళ్ళీ స్వామి పాదాల వద్దకు వచ్చి వేడుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగాను, ఇది చాలా శుభసూచకంగాను రేపొద్దున్న అక్టోబర్ 9వ తేదీన అంటే శుక్రవారం రోజున ప్రపంచవ్యాప్తంగా మీ ముందుకు వస్తున్న రుద్రమదేవిని స్వామి ఆశీస్సులతో ఎలా ఆదరించారో ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరూ కూడా ఈ సినిమాని రుద్రమదేవి సినిమాని ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. గుణశేఖర్ గారు చెప్పినట్టు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు అందరూ చాలా సపోర్ట్ చేసి ఈ ఫిలిం బాగా రావాలని ప్రతి స్టెప్లో మనకు సపోర్ట్ చేసి హెల్ప్ చేశారు. అండ్ మన ఫిలిం స్టార్ట్ చేసే ముందు కూడా ఇక్కడి నుంచే మనం మొదలుపెట్టాము.
అండ్ ఇప్పుడు వచ్చి ఫైనల్ కాపీని ఇక్కడ దేవుడి దగ్గర పెట్టి రిలీజ్ చేయకపోతున్నాం. అండ్ అదే ఒక పెద్దదండి. ఇక్కడ అన్ని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని రిలీజ్ చేయడం మన అందరూ అదృష్టం. ఎలా కష్టపడ్డారు? అది జయమ్మ కూడా అందరికీ తెలుగు ప్రజలు ఈ సినిమాలో ఎలా కష్టం అంటే గుణశేఖర్ గారే ఫస్ట్ ఆల్మోస్ట్ దాదాపు ఒక 9 years దాని మీద రీసెర్చ్ చేశారండి. సో మనం స్టార్ట్ చేసే ముందు ఒక 5-6 months నాతో పాటు కూర్చొని ఎలా కావాలని మళ్ళీ మంచి డిజైన్ నీతలుల గారు, తోటతర్ని గారు, అన్ని పెద్ద భాను గారు మేకప్ చేశారు. వాళ్ళందరినీ తీసుకొని ఒక గొప్ప టీంని తీసుకొని మనం స్టార్ట్ చేసాం. సో దానికి గుర్ర సవారీ కానీ ఏనుగు మీద లేదంటే స్పోర్ట్ ఫైటింగ్ నేర్చుకున్నాను. కానీ దానికన్నా ఎక్కువ మంది సపోర్ట్ ఉండి కొంచెం ఈజీగా అయిపోయింది. అలాగే జీరో సైజ్ అది తర్వాత అండి. బాహుబలి మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఒక అదృష్టం అండి. సో అది డెఫినెట్గా అలాంటి అదృష్టం వస్తేనే మన హార్డ్ వర్క్ చేయవచ్చు. అది రాలేదంటే మన చేయడం మన చేతిలో ఏముండదు. సో అది అదృష్టం. మేడం ఓకే, థ్యాంక్ యూ. న్యూ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? చెప్పేశారు కదా. చాలా బాగుంటుంది.